లేదు టైం అవుతుంది వెళ్ళలే. అంటే కొంచెం డిఫరెంట్గా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నరేష్. యాక్టింగ్ అని చాలా బాగుంది. బాగుందన్న మ్యూజిక్ కూడా ప్లస్ స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి మంచి మెసేజ్ ఉంది. అంటే కొంచెం ల్యాగ్ ఉంది క్లైమాక్స్ అంతా. అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అనిపిస్తుంది కానీ మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్కి. బాగుంది మూవీకి. నరేష్ యాక్టింగ్ బాగుంది. ఆయన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. పాత మూవీస్కి ఈ మూవీకి తేడా ఏం గమనించారు? చాలా తేడా ఉంది. ఇందులో సీరియస్గా యాక్టింగ్ సీరియస్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు. కామెడీ ఏమైనా ఉందా అసలు? కామెడీ లైట్గా ఉంది. అక్కడక్కడ చూడొచ్చు. ఎంత అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 8 ఇస్తారు. అంటే ప్రతి వారి దృష్టిలో కామెడీ అని ఉంది, కానీ కుటుంబ కథా చిత్రాన్ని ఎంత బాగా చేయగలరు అన్నది నరేష్ గారు చాలా బాగా చేశారు. మంచి కుటుంబ కథా చిత్రం వచ్చారు. పెంకిగాను కేర్లెస్గా మనం ఉంటే ఎలాగ అధపతనానికి వెళ్ళిపోతాం, భగవంతుడు మనకి ఎలాగ సపోర్ట్ చేయడం అన్న విషయాన్ని బాగా చెప్పారు డైరెక్టర్ గారు. అది కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే మన రమేష్ గారు వచ్చి అంత అద్భుతంగా రచించారు. ముఖ్యంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ముప్పర్తి మధు గారు బాగా రాశారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో హైలైట్స్ అంటేనండి క్లైమాక్స్ నాకు బాగా చేశారండి. వాళ్ళు ఎక్కడెక్కడ ట్విస్టులు బాగా ఇచ్చారు. కామెడీ కూడా యావరేజ్గా బాగానే ఉంది. కామెడీ కూడా ఉండాలి, పర్వాలేదు. మంచి సినిమా, కుటుంబ కథా చిత్రం అండి. ఇలాంటి సినిమాలు చూడాలి, మనం ఆదరించాలి. ఫ్యామిలీ అందరూ కలిసి డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకంటే మనం అనుకోకూడదు కానీ సంఘంలో ఇలాంటి కుర్రకారులు ప్రస్తుతం ఈ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో కుర్రగాళ్ళు ఇలాంటి ఎడమెంట్ నేచర్తో తల్లిదండ్రులు కేర్ చేయకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం, వాళ్ళు కావాల్సినవి చేసుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల కొన్ని రకరకాల భ్రష్టులు అవుతున్నారు. కాబట్టి అలాంటి ఎలిమెంట్ని తీసుకుని ఇంత అద్భుతంగా ఒక కుటుంబ కథా చిత్రంగా చేసిన డైరెక్టర్ గారికి నేను మెసేజ్ ఉంది. యూత్కి మంచి మెసేజ్ అండి ఇది. అప్పుడు బలగంలో ఒక రకమైన మెసేజ్ ఇస్తే ఇప్పుడు ఇంకో రకమైన మెసేజ్ ఇచ్చారు. ఇది కుటుంబ కథా చిత్రం. మనం ఇప్పుడు బచ్చలమల్లిని తప్పకుండా అందరూ ఆదరించండి. ఇలాంటి సినిమాలు రావాలి, వస్తేనే మన సమాజానికి ఒక రకమైన మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ. సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి అంట కదా? సీక్వెన్స్ బాగున్నాయి. చాలా స్టూపిడిటీ గురించి సినిమా మొత్తం. ఓకే, అంటే మనం మూర్ఖత్వంగా ఎట్లుంటే మనం ఎటువంటి ఏమి కోల్పోతాం అనేది మంచిగా ఎక్స్ప్రెస్ చేసాడు. సినిమాలో ఏది బాగా ప్లస్ పాయింట్ అంటే మొత్తం ఆయన చాలా క్రూయల్గా ఇట్లా అట్లా ఉంటాడు కదా, అది ప్లస్ పాయింట్. హీరోయిన్ ఎలా ఉంది? స్టోరీ గురించి కొత్తగా ఒకసారి అయితే చూడొచ్చు. పచ్చామల్లి సినిమా చూసిన నాకైతే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చింపిసి పెట్టిండు. హీరో యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంది. ఓవరాల్గా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏంటంటే అంటే తండ్రి చేసిన చిన్న తప్పు వల్ల, చిన్నది కాదు పెద్ద ఘటన చేసిండాడు, అది ఎవరు నచ్చవి అని. అయితే ఆ తప్పు వల్ల కొడుకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు మార్గంలో పోవడం అనేదే స్టోరీ. కానీ డైరెక్టర్ ఒకటి మంచిగా రాసిన స్టోరీ ఏంటంటే, అంటే జీవితంలోకి ఒక వ్యక్తి చెడిపోతుంటే జీవితంలోకి అమ్మాయి వచ్చి మారుస్తుంది అనేది మూర్ఖత్వం. ఎందుకంటే ఒక వ్యక్తి మారాలంటే వాళ్ళలోనే మార్పు మొదలవ్వాలి, కానీ ఎవడో వచ్చి మారుస్తాడు, అమ్మాయి వస్తుంది, ఆంటీలు వచ్చి మారుస్తాడు అనేది మాత్రం రాంగ్ అన్న. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, అట్లా అయితే జరగదు. ఎందుకంటే లాస్ట్కి ఏం చేసిండు తెలుసా, హీరోని చంపేసిండు. అంటే ఒక క్యారెక్టర్ని మళ్ళీ అసలు ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదన్న. మస్తు అనిపించింది. అంటే ఒక వ్యక్తిని వాడే మారాలి తప్ప ఎవడు మార్చలేడు, అది మాత్రం గుర్తుపెట్టుకోరు అన్న. మాస్ గెటప్ అయితే చింపిసి పెట్టిరన్న. అంటే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ని బయటికి తెచ్చిర్రు. నటుని ముందుకు తీసుకొచ్చారన్న, మంచిగా అనిపించింది. క్లైమాక్స్ సీన్ మాత్రం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది, యావరేజ్ ఆడుతుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కొంచెం జీర్ణించుకోలేరు, మన వల్ల కాదు. హీరోయిన్ నచ్చుడు, హీరో నచ్చుడు అంటే మనతో కాదు. సో తమిళ్లో నడిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న. ఎందుకంటే హరితేజ గారిది, ప్రవీణ్ గారిది యాక్టింగ్ బాగుంది అలా. అంటే బాండింగ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్లో మస్తు అనిపించింది వాళ్ళిద్దరిది. హీరోయిన్ లవ్ కంటే వాళ్ళ అటాక్ బాగా అనిపించింది నాకు.
సూపర్ అన్న థ్యాంక్ యూ మీకు నచ్చింది మూవీలో మీకు నచ్చింది ఏం నచ్చింది మూవీలో అన్ని బాగున్నాయి. అసలు అంటే చాలా రోజులు చేసే సస్పెన్స్ లో ఎవరికి అర్థం కానీ ఒక సినిమా యూఐ మరి అర్థమైందా మీకు సగం అర్థమైంది సగం పెద్దల ఆడియన్స్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇంత ముందు ఆయన సినిమాలకి కల్ట్ కదా అవును. మరి ఈ సినిమా అంటే ఎంతవరకు రీచ్ అవ్వచ్చు ఏంటి కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు ఓకే మొత్తానికి పంగనామా పెట్టింది అంతే అది అంత అది మనకు 2040 చూపించారు కదా అంత ఎలా అనిపించింది బాగుంది అది బాగుంది సూపర్ హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అది అంత ఎలా అనిపించింది ఉపేంద్ర గురించి మనం చెప్పనకు సూపర్ ఎక్స్ట్రాడనరీ ఇంకా హైలైట్స్ ఏమనిపించినాయి భయ్యా మీకు అండ్ డైరెక్షన్ 1 man షో మొత్తం వన్ మ్యాన్ షో 1 man షో టోటల్ ఇంటర్వెల్ టైం క్లైమాక్స్ అంత ఎలా అనిపించింది క్లైమాక్స్ సూపర్ ఉంది క్లైమాక్స్ ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి ఫైటింగ్ యాజ్ యూజువల్లీ అంటే అతనికి అతనే హీరో అతనికి అదే విలన్ అందరు ఒకటే అన్ని అతనేనా అన్న అతనే 1 man షో ఇప్పుడు ఉపేంద్ర గారు ఎన్ని క్యారెక్టర్స్ డ్యూయల్ రోల్ డ్యూయల్ రోల్ ఉంటుంది అవునవును డ్యూయల్ రోల్ ఏంటంటే చాలా ఒక సీన్స్ లో చెత్త కుప్ప ఇవన్నీ చూపించారు కదా అలానే ఉంటుంది సినిమా అవునవును 2040 గురించి ఏమైనా చూపించాడా ఏం హ్యూమన్ లైఫ్ 40 వరకు అట్లా వెళ్ళిపోతుందని చూపించింది అంతే అర్థమైందా మరి మీకు నాకు అర్థమైంది మళ్ళీ చూడొచ్చా చూడొచ్చు నరేష్ ఎట్రా ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎలా ఉందన్న యూఐ మూవీ చాలా బాగుంది బ్రో. ఎట్లుందన్న స్టోరీ ఏంటి కాన్సెప్ట్ ఏందన్న స్టోరీ చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు ఇది భగవద్గీత, బైబుల్ ఇట్లా గ్రంథాలకు సంబంధించి ఉంటాయి కదా, దాంట్లో కలిగి అవతారాలు, దేవుడు వస్తాడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అట్లాంటి విషయాలు ఉంటాయి కదా, వాటి గురించి బేస్ చేసుకొని తీశాడు సినిమా. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డీప్ అనాలిసిస్ చేస్తే తప్ప అర్థం కాదు సినిమా. ఇంకేమన్నా చెప్పాలా? కన్ఫ్యూజింగ్గా ఉందంట కన్ఫ్యూజ్ కొంచెం అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థమైంది అనుకో నీకు క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ చెప్తాడు అది ఎక్కడి నుంచి ఏంటిది. నాకు తెలిసింది అంటే నేను క్రిస్టియన్ కాబట్టి నాకు తెలిసింది యాడము ఈవీ అని ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అంటే ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి బ్రో. ఇట్లాంటి స్పాన్ వరల్డ్ కంటెంట్ బ్రో ఇది. ఇలాంటి స్టోరీ ఎవరు తీయలేడు ఉపేంద్ర తప్ప. అంత బాగా తీసాడు ఆయన. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇంత అద్భుతంగా ఎవరు తీయలేదు నాకు తెలిసినంత. ఏ బ్రో అన్నా ఎట్లా ఉంది సినిమా? యూఐ మామూలుగా లేదు బ్రో, అసలు నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అన్న. యూఐ అంటే ఒకటే అంట అన్న, యూనివర్సల్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఎవరంటే మన ఉపేంద్ర అన్న. అసలు అన్న దిమాగ్ ఖరాబ్ అయింది అన్న నాకు ఫస్ట్ అయితే మూవీ చూసి. అసలు మీరు ఇంటెలిజెంట్ అయితే మీకు రాదు మూవీ, వెళ్ళిపోవాలి నువ్వు బయట. పిచ్చోళ్ళు అయితేనే మూవీ వచ్చి చూడండి, బోకగాయలు అయితేనే మూవీ అర్థమవుతుంది మీకు. టు బి ఆనెస్ట్ అన్న మూవీ మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పర్సనల్గా తీసుకోకండి, అలా తీసుకోకుంటేనే బాగుంటాయి. బంచిక్లు బాగున్నాయి మూవీలో. టు బి ఆనెస్ట్ అన్న బీజిఎం వరుసగా అయితే మూవీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడితే మన ఉపేంద్ర గారి యాక్టింగ్ గురించి చెప్పదు, గాడ్ ఈజ్ గ్రేట్ అంతే అంట. గాడ్ ఈజ్ గ్రేట్ అలా వేసేస్తాడు, గాడ్ ఈజ్ గ్రేట్ అని మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఉపేంద్ర. చెప్పొచ్చు బ్రో. మంచి కంబ్యాక్. పిచ్చోడు అయితే నువ్వు చూడు. అరే అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి నా కొడుకు పిచ్చోడే, ప్రతి నా అమ్మాయి పిచ్చోడే. వచ్చి చూడాలి మూవీ అంతే అంట. ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమా. ఆ ఎమోషన్స్ బాగానే ఉంటాయి. ఉపేంద్ర అన్న అంటే ఎమోషన్స్ ఉంటాయన్న. ఒకటే అంట స్టోరీ ఏంటంటే నాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే నాదే పెద్దది వేరే వాళ్ళది చిన్నది అని ఉపేంద్ర అన్న చూపించినారు. సూపర్ అన్న మూవీ మాత్రం.